అటవీ శాఖ ఫ్రంట్ లైన్ సిబ్బందికి అడవుల సంరక్షణలో శాస్త్రీయమైన నైపుణ్యాలు మెలకువలు కలిగించే విధంగా ఆధునిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ శాశ్వత భవనాల నిర్మాణానికి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాలు అటవీ విద్య అభివృద్ధికి, పరిశోధనకి, పర్యావరణ పరిరక్షణకు, గ్రీన్ కవర్ పెంపుకు దోహదం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఒక 50% మనకు 33% ఫారెస్ట్ కవర్ ని చెయ్యాలి కనీసం. దాంట్లో 50% ఒక అంబిషియస్ గోల్ తీసుకున్నాం. సో ఆ గోల్ని సాధించడానికి ఈ పరిశోధనలు కానీ, ఎక్కువ మంది సిబ్బంది నైపుణ్యతను పెంచడానికి కానీ ఈ భవనాలు చాలా సహాయపడతాయి. అలాగే ఈ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తు తరాలకు చాలా ఒక కలుషితం లేని వాతావరణం ఉండాలి, దానికి అందించడం కీలక పాత్ర వహిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టుకి సహకరించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ప్రత్యేక కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి శ్రీమతి రాజేంద్ర ప్రసాద్ ఖజూరియా గారికి, మిగతా అటవీ శాఖ ఉన్నతాధికారులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా రాహుల్ పాండే గారికి మీరు ప్రత్యేకించి ఇనిషియేటివ్ తీసుకొని సాధించే దిశగా మీరు ముందుకు నడిపించి ప్రత్యేకించి మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ముందు నుంచి ఈ 3 కార్యక్రమంలో 3వ ప్రోగ్రాంగా పాల్గొన్న దాంట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అలాగే మరి పురంధేశ్వరి గారికి, సోమవీర్రాజు గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, దేవరట్ల చౌదరి గారికి, శ్రీ భక్తుల బలరామకృష్ణ గారికి, నల్లగల్లి రామకృష్ణారెడ్డి గారికి, ముప్పాడు వెంకటేశ్వర గారికి, అలాగే నరసింహ కిషోర్ గారికి, చంద్రరాముడు గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. అలాగే మిగతా ఉన్నతాధికారులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.